హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక రెసిపీ మీకు పరిచయం చేస్తున్నాను. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. మైదా 2 కప్పులన్నర తీసుకొని అందులో కొంచెం అంత సాల్ట్ వేసుకొని, కొంచెం అంత బేకింగ్ సోడా వేసుకొని, కొంచెం అంత సీడ్స్ అనేది వేసుకొని, ఆ తర్వాత కొంచెం అంత 1 కప్పు ఘీ వేసుకొని, అంటే నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా ఇలా చేత్తో ఒత్తితే ముద్దలాగా రావాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ ప్లేస్లో మనం మైదా ప్లేస్లో మనం గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం పక్కన పెట్టుకొని 1.5 కప్ అంతా షుగర్ తీసుకొని, 1.5 కప్ అంతా షుగర్ ఎంత అయితే తీసుకున్నామో అంత వాటర్ తీసుకొని, ఆ తర్వాత కొంచెం అంత సాఫ్రాన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత ఇలా షుగర్ సిరప్ తయారు చేసుకొని, ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా కొంచెం కొంచెం చపాతీ పిండిలాగా ఒత్తుకొని 4 పీసెస్ లాగా కట్ చేసుకొని, మళ్ళీ ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేసి ఇట్లా చపాతీ కర్రతోని ప్లేస్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో, మనకు కావాల్సిన షేప్లో దీన్ని చేసుకోవచ్చు. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని అందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత షుగర్ సిరప్లో మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని, ఆ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్.